సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, అయ్యన్నను గెలిపిద్దాం. వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. వస్తున్న మీకోసం పాదయాత్ర రెండవ రోజు మున్సిపాలిటీ ప్రజలు ఉప్పెనలా ఉప్పొంగారు. జనసంద్రంతో బుచ్చిరాజు కొట్టు వద్ద నుండి ప్రారంభించిన పాదయాత్రలో మహిళలు, యువకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. 60 పదుల వయసు దాటినా ఎక్కడా తగ్గకుండా అయ్యన్న పాదయాత్రలో ఉత్సాహంగా సాగుతున్నారు. అడుగడుగున అయ్యన్నకు మహిళలు పూలవర్షం కురిపిస్తూ హారతులతో నీరాజనం పలుకుతున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాల విజయ్ మాట్లాడుతూ వార్ వన్ సైడ్ అయిపోయిందని, నర్సీపట్నం టౌన్ మొత్తం టీడీపీ వైపే మొగ్గు చూపుతుందని అన్నారు. అయ్యన్న విజయం 30,000 మెజారిటీ తగ్గేదిలే అంటున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ముందు వైసీపీ మేనిఫెస్టో చిత్తుగా ఓడిపోయిందన్నారు. ప్రజల కష్టాలు తెలిసిన మనిషి చంద్రబాబు అని ప్రజల కోసం ఇస్తున్న సూపర్ 6 దూసుకుపోతుందని అన్నారు. 65 సంవత్సరాలు పైబడిన అయ్యన్న పాత్రుడు వస్తున్న మీకోసం పాదయాత్ర సాగిస్తూ ప్రజల కష్టాలను, సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారని అన్నారు. ముఖ్యంగా నేను వస్తున్న మీకోసం అనే పాదయాత్రని అయ్యన్న పాత్రుడు గారు నర్సీపట్నం మున్సిపాలిటీలో మొదలు పెట్టారు. ఇది 65 సంవత్సరాలు పైబడినా కానీ అయ్యన్న పాత్రుడు గారు నేను పుట్టిన గెడ్డకి అన్యాయం జరుగుతుంది, ఇది నేరాల నర్సీపట్నం కింద పేరు గాంచేలా చేశాడు ఎమ్మెల్యే గణేష్ కానీ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఏకైక ఉద్దేశంతో ప్రజల కష్టాలు తెలుసుకోవాలని ప్రజాగలం అని ఒక వ్యాన్ కూడా పెట్టి ముందుకు తీసుకెళ్తూ ఆయన పాదాలకు నొప్పి వచ్చినా, బొబ్బలు వచ్చినా, ఏమొచ్చినా కానీ నా నర్సీపట్నం గడ్డ మీద పుట్టిన దగ్గర నేను నడవాలి, ప్రజల కోసం నడవాలి, కష్టాలు తెలుసుకోవాలని చెప్పి పేనార్పాలెం నుంచి మొదలుపెట్టారు నిన్న. అలాగే మనకి కాపు దగ్గరకు వచ్చేసరికి రాత్రి 9:45 అయినా కానీ 3,000 మంది జనం ఆ ర్యాలీ తోటి పాల్గొనడం అనేది అందరూ చూసి ఎంతో ఆనందపడ్డాం, ఉత్సాహంతో ముందుకెళ్లారు, వాళ్ళ కష్టాలు కూడా చెప్పుకున్నారు. అందుకే ఈరోజు వెంటనే గవర్ వీధి నుంచి మళ్ళీ అందరూ అన్ని వీధులకు వెళ్ళి కొత్త వీధి నుంచి అలాగే డాన్ బస్కో స్కూల్ దగ్గరకు కూడా వెళ్దామని చెప్పేసి పాదయాత్ర మొదలు పెడుతున్నారు. అందుకని వస్తున్న మీకోసం అయ్యన్న పాత్రుడు గారి పాదయాత్రని విజయవంతం చేయడానికి వేలాది మంది కార్యకర్తలు ముందుకు వస్తున్నారండి. ఎందుకంటే ఇది ప్రజా గలంలోని గలం అందరికీ హక్కు ఉంది. ఆ హక్కుని మొత్తాన్ని కూడా కాలు రాసి ఈరోజేమో పాదాలతో తొక్కేయాలనే ఏకైక ఉద్దేశంతో వైసీపీ ఈరోజు ఆలోచిస్తే అందరు ప్రజాగలం కూడా గలమెత్తాలి, వాళ్ళ సమస్యలు ఏమున్నాయో చెప్తే ఆ సమస్యల్ని రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత 100 రోజుల్లోనే తీరుస్తానని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అందుకని మీకు ఇక్కడ ప్రజాగలం వ్యాన్ ఉందంటే ముందు దాంట్లో ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో ఎవరన్నా కానీ వాళ్ళ వీధి కష్టాలు కానీ కష్టాలని ఒక పేపర్ మీద రాసి ఆ పేపర్ని తీసుకెళ్ళి బాక్స్లో వేయాలండి. బాక్స్లో వేస్తే అవన్నీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే రేపు గవర్నమెంట్ వచ్చేస్తుంది. ఎట్టి బస్సులో కూటమి జనసేన, టీడీపీ, మన బీజేపీ 3 పార్టీల కూటమితోటి గవర్నమెంట్ ఫామ్ అయిన 100 రోజుల్లో ఆ కష్టాలన్నీ కూడా తీర్చడం జరుగుతుందని చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడం జరిగింది. అందుకనే ఈ యాత్రని అందరూ విజయవంతం చేయాలని కోరుతున్నాను. టౌన్లో కూడా మొత్తం వన్ సైడ్ అయిపోయిందండి. టీడీపీ వైపు, జనసేన వైపు, బీజేపీ వైపు వన్ సైడ్ వచ్చేసింది. అందుకనే రాత్రి నాకు ఎంత ఆశ్చర్యం వేసిందంటే ముసలోళ్ళు, పెద్దోళ్ళు, ఆడోళ్ళు, పిల్లోళ్ళు 9:50కి రోడ్డు మీద ఉండడం అనేది ఆశ్చర్యం కలిగించింది. ఇప్పుడు చరిత్రలో నర్సీపట్నంలో ఇది జరగలేదు, మొదటిసారి జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ పాదయాత్రని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, అయ్యన్నను గెలిపిద్దాం. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.